అస్సాం ఎన్నికలలో హిమంత శర్మ మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనేక సంక్షేమ పథకాలు బీజేపీ విజయంలో కీలకంగా మారాయి. ప్రధానంగా మహిళల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది. అలాగే చొరబాట్లపై హిమంత సర్కార్ ఉక్కు పాదం మోపడం కూడా మంచి ఫలితాలనిచ్చింది. వీటన్నిటితో పాటు సోషల్ మీడియాను బీజేపీ అద్భుతంగా ఉపయోగించుకుంది. అసోంలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందన్న సంకేతాలు ఎన్నికలకు చాలా రోజుల ముందే ఆ పార్టీ పెద్దలకు అందాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోంలో తమ ఎన్నికల ప్రచారాలను బాగా తగ్గించుకున్నారు. అసోంలో బీజేపీని గెలిపించే బాధ్యతను పూర్తిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వదిలేశారు. కాగా సదరు బాధ్యతను హిమంత బిశ్వ శర్మ 100% నిబద్ధతతో నెరవేర్చారు. అంతేకాదు బీజేపీ విజయంలో హిమంత బిశ్వ శర్మ వ్యక్తిగత ఇమేజ్ కూడా కీలకంగా మారింది. ఇక్కడ విషయం ప్రస్తావించుకుని తీరాలి. అసోం ప్రజలు హిమంతను ఆప్యాయంగా మామ అని పిలుస్తారు. మామ అంటే తల్లికి సోదరుడని అర్థం. సహజంగా ఎవరికైనా కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా తీర్చేది మామాయ అంటారు ఉత్తరాది ప్రజలు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా తమకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చిన హిమంత బిశ్వ శర్మను మామ అంటూ అసోం ప్రజలు అభిమానంతో పిలుచుకుంటారు. కాగా హిమంత నాయకత్వంలో అసోం ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో మహిళలను ఉద్దేశించి అమలు చేసిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు మహిళా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేసింది హిమంత సర్కార్. అంతేకాదు ఎన్నికల తర్వాత మూడోసారి తమ ప్రభుత్వం వస్తే మిగతా అమౌంట్ను కూడా ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని హిమంత పేర్కొన్నారు. కాగా ఎన్నికలకు ముందు మహిళల ఖాతాల్లో ఇలా నేరుగా నగదు జమ చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను ముఖ్యమంత్రి హిమంత పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ విమర్శల కంటే అసోం మహిళల సంక్షేమమే తమకు ముఖ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. కాగా ఇలా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసిన పథకం సూపర్ డూపర్ గా హిట్ అయ్యింది. బీజేపీని మహిళా లోకానికి మరింత చేరువ చేసింది. ఇదిలా ఉంటే లఖింపూర్ జిల్లాలో హిమంత ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఎన్నికల ర్యాలీలో హిమంత ముందుకు సాగుతుండగా మధ్య వయస్కురాలైన ఓ మహిళ అకస్మాత్తుగా ఆయన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. హిమంత పట్ల మహిళలకున్న ఆప్యాయత ఈ సంఘటనకు ప్రతీక అన్నారు రాజకీయ పరిశీలకులు. అలాగే ఆదివాసీ భూములకు రక్షణ అనేది బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశం. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అటవీ ప్రాంతాలు ఎక్కువ. దీంతో ఆదివాసీ జనాభా కూడా ఎక్కువే. అయితే గతంలో ఆదివాసీల భూములకు ఎటువంటి భద్రత ఉండేది కాదు. ప్రధానంగా కాంగ్రెస్ పాలనలో ఆదివాసీ భూములను ఆ పార్టీ నాయకులు ఎడాపెడా కబ్జా చేసేవారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉండడంతో వారిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆదివాసీ భూములకు తాము రక్షణ కల్పిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న ఆదివాసీలందరూ కమలం పార్టీ వైపు పోలరైజ్ అయ్యారంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసోం అస్తిత్వం ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాట ఇది. 10 ఏళ్ల కిందట అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ మాట అస్సలు ఎక్కడా వినిపించేది కాదు. దీనికి ప్రధాన కారణం అసోం అస్తిత్వం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పట్టింపు లేకపోవడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే 10 ఏళ్ల కిందట హిమంత నాయకత్వంలో బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత అసోం అస్తిత్వం అనే మాట ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది.
కాగా కొంతకాలంగా అసోం అస్తిత్వం ప్రమాదంలో పడిందన్న వార్తలొచ్చాయి. అసోం ప్రజలకు తమదైన ప్రత్యేకత ఉంది. అంతేకాదు అసోం భాష, వారి కల్చర్కు భారతదేశంలోనే ఒక గౌరవం ఉన్నాయి. అయితే సరిహద్దుల కవతలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు అసోం అస్తిత్వానికి ప్రమాదకారులుగా మారారన్న ప్రచారాన్ని హిమంత ఎన్నికలలో హోరెత్తించింది. ఈ నేపథ్యంలో అసోం ఐడెంటిటీని కేవలం బీజేపీ మాత్రమే కాపాడగలదని ఓటర్లు డిసైడ్ అయ్యారు. బీజేపీ గెలుపులో ఇదొక ప్రధాన కారణం. అలాగే కాంగ్రెస్ హయాంలో చొరబాట్లు చాలా ఎక్కువగా ఉండేవి. బంగ్లాదేశ్ నుంచి ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో సరిహద్దులు దాటి అక్రమంగా అసోంలో ప్రవేశించేవారు. ఇలా వచ్చిన బెంగాలీ ముస్లింలను మియాలు అనేవారు. కాగా ఒక దశలో మియాల కారణంగా భూమిపుత్రులైన అసోం ప్రజల ఉద్యోగ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయని అందరూ అనుకోసాగారు. ఈ నేపథ్యంలో చొరబాట్లపై హిమంత సర్కార్ ఉక్కుపాదం మోపింది. దీంతో అసోంకు బెంగాలీ మాట్లాడే మియాల రాక తగ్గిపోయింది. ఫలితంగా అసోం యువకులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. అంతేకాదు అసోంలో మెజార్టీ ప్రజలైన హిందువులను ఏకం చేయడంలో హిమంత తన బాధ్యత నిర్వర్తించారు. అనేక హిందూ పండుగలకు ప్రజలు కానుకలు ఇవ్వడం మొదలెట్టారు. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి వేడుకలు, ఉత్సవాలు, జాతరలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చింది. దీంతో యావత్ హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీకి అండగా నిలబడింది. వీటన్నిటితో పాటు సోషల్ మీడియాను కమలం పార్టీ అద్భుతంగా ఉపయోగించుకుంది. హిమంత సర్కార్ గత 10 సంవత్సరాలు సాధించిన అనేక విజయాలను వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కాగా ఈ పోస్టులకు మంచి స్పందన వచ్చింది. అలాగే కాంగ్రెస్ విధానాలను ఎద్దేవా చేస్తూ పెట్టిన మీమ్స్ కూడా అంతిమంగా బీజేపీకి లాభం చేశాయి. ఏదేమైనా అసోంలో హిమంత మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది.